అండి ఈరోజు టిఫిన్ చేద్దామంటే నా దగ్గర ఏమీ లేవండి. ఈ బొంబాయి రవ్వ ఉందన్నమాట. బొంబాయి రవ్వతోటి ఉప్మా ఎప్పుడు చేసుకొని తింటూ ఉంటాం కదా. ఈరోజు ఇంకేదైనా వెరైటీగా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. చూద్దాం, ట్రై చేద్దామని ఒక 2 కప్పులు బొంబాయి రవ్వ వేసానండి. అందులోకి కొంచెం సాల్టు, నెక్స్ట్ జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి 2, అల్లం చిన్న ముక్క, ఉల్లిపాయ 1, కరివేపాకు సన్నగా కట్ చేసి వేస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు, అల్లం ముక్కలు సన్నగా తరిగి వేశాను. కొంచెం బైండింగ్ కోసం కొద్దిగా గోధుమ పిండి కానీ రైస్ ఫ్లోర్ కానీ కొంచెం 2 స్పూన్లు వేయండి. 2 స్పూన్లు వేసానండి. ఇప్పుడు బాగా కలిపేద్దాం ఇదంతా వాటర్ వేసి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా పిండిని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము ఒక 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ నాననిచ్చి రొట్టెలాగా వేసుకుందాము. పెరుగుంటే పెరుగు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర పెరుగు లేదండి. ఇలాగ కలిపాను అనమాట. చూసారా, ఇట్లాగా కలిపేసి, ఇది సూజీ రవ్వ కదా, త్వరగా బిగుసుకుంటుంది. ఇలాగా తడిపి 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత రొట్టెలాగా వేసుకోండి. పిండి మీద మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచుదాం. శుభ్రంగా ఈ పెంక అనేది కడిగి పెట్టానండి పొయ్యి మీద. ఇప్పుడే ఆ వాటర్ తడంతా పోయాక మనము రొట్టెలాగా వేసుకుందాం పిండిని. పిండి చూసారా, ఈ విధంగా ఒక్క 5 మినిట్స్ నానింది కదా. ఇప్పుడు దీన్ని దోశలాగా అంటే మందంగా వేసుకుందాం, రొట్టెలాగా. చూసారా ఫ్రెండ్స్, ఇలా వేసుకొని దానిపైన చుట్టూ ఆయిల్ వేసి చిన్న మంట మీద ఉడకనివ్వాలి. ఇలాగ చుట్టూ ఆయిల్ వేసుకొని చిన్న మంట మీద కాలనివ్వాలండి. ఎప్పుడైనా మన ఇంట్లో దోశపిండి ఇట్లా నానబెట్టినప్పుడు ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది. రవ్వతోటి కరకరలాడుతా బాగా వస్తుందన్నమాట. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇంకా మనం ఈ పిండిలోకి కొత్తిమీర, క్యారెట్ తురుము అలాగా వేసుకోవచ్చండి. నా దగ్గర లేవు. తిప్పి వేసానండి. బాగా 2 పక్కలు కూడా చిన్న మంట మీద బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చి తీసుకోవాలి. ఫ్రెండ్స్, అదే పిండి తీసుకొని ఇంకొంచెం పల్చగా చేశాను. ఇది ఒక దోశలాగా, రవ్వ దోశలాగా ట్రై చేద్దామని చూస్తున్నాను. 2 వెరైటీస్ లాగా. ఇదైతే కాలిందండి. పెంకు బాగా హీట్గా ఉంది. చూద్దాము. ఇలాగా రవ్వ దోశలాగా వేసి చూస్తాను. వస్తే వచ్చింది, లేకపోతే లేదనమాట. ట్రై చేస్తున్నాను, మరి చూద్దాం, కాలనిద్దాం. ఫ్రెండ్స్, ఇదైతే చిన్న మంట మీద బాగా కాలాలి. నా దోశ బాగా వస్తుందో రాదో కామెంట్ చేయండి. ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే సూజీ రవ్వ దోశ రెడీ అయింది, రొట్టెలాగా. నచ్చితే లైక్ చేయండి. ఎప్పుడన్నా మనకి అర్జెంటుగా ఏదన్నా పిండి లేనప్పుడు ఈ విధంగా చేసుకొని తినండి. చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇందులో అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అన్నీ వేసాం కదా, ఇంకా పచ్చడి ఏమి అవసరం ఉండదని అనుకుంటున్నాను. వావ్, సక్సెస్! బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. సక్సెస్ అయ్యాను నేను. ఫ్రెండ్స్, నోరూరించే రవ్వ దోశ అండ్ రవ్వ రొట్టె రెడీ అయ్యాయి. మీకు కూడా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ట్రై చేయండి. ఇలాగా ఇందులో కొబ్బరి చట్నీ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రవి అందుగుల ఛానల్. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి ఫ్రెండ్స్.